ఇక ప్రకాశం జిల్లాలోని చేమకుర్తి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన తండ్రి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్రహారం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి అతడి భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తను వదిలి వెళ్లిపోవడంతో భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన ముగ్గురు కూతుళ్లు గోచిత, పూజిత, లోకిత శ్రీకి బలవంతంగా విషం తినిపించి తర్వాత తాను విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనకు ఈరోజు చేమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొండూరి వారి అగ్రహారం అంటే కేవి అగ్రహారం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ మనకు ఒక విచారకరమైనటువంటి సంఘటన జరగటం జరిగింది. దీంట్లో తండ్రి, ముగ్గురు పిల్లలు, అతని యొక్క ముగ్గురు కుమార్తెలు కూడా మరణించడం జరిగింది. ఇది ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇతను చనిపోయిన అతని తండ్రి పేరు వచ్చేసి పిల్లలకు తండ్రి, అతని పేరు వచ్చేసి సుధాకరు, ఏకుల సుధాకరు. ఇతను వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ. ఇతను భార్య, ఇతను మరి డిస్ప్యూట్స్ ఉండే ఒక 3 సంవత్సరాల క్రితం ఆమె కూడాను ఇతను వదిలేసి వెళ్ళింది. అప్పటి నుంచి పిల్లలతో పాటు ఇతని యొక్క తల్లి వీళ్ళందరూ కూడాను ఒకటే ఇంట్లో ఉన్నారు. పిల్లలు కూడాను అందరూ కూడాను చిన్న వయసు వాళ్ళు అనమాట. 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు. మరి విషయం ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నదైతే తెలియదు. ఈరోజు రాత్రి పిల్లలు ముగ్గురు ఇంట్లో వాళ్ళ నాయనమ్మ చెప్పిన దాని ప్రకారం ముగ్గురు భోజనం చేసి పండుకొని ఉన్నారు ఒకటే మంచం మీద. ఆమె వచ్చేసి గేదెల కష్టం ఉంటే అక్కడ పండుకోవడానికి వెళ్ళింది. ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఈ పిల్లల యొక్క తండ్రి అంటే ఆమె యొక్క కుమారుడు ఈ పిల్లల దగ్గర కూర్చొని ఏదో ఫోన్ చూసుకోవటం, మాట్లాడుకుంటాం చేస్తాం జరుగుతూ ఉంది. ఆమె వెళ్ళింది. మార్నింగ్ వచ్చి చూసుకునేటప్పటికు పిల్లల ముగ్గురు అట్లానే మంచం మీద ఉండటం జరిగింది. ఇతను కూడా తండ్రి కూడా ఆ మంచం దగ్గరే కూర్చొని ఉండటం చూసింది ఆమె. పిల్లల్ని లేపమనమంటే ఇప్పుడు లేపొద్దులే, నేను తర్వాత లేస్తారు, బయటికి తీసుకెళ్ళమన్నారు అన్నట్టుగా చెప్పేసి అతను మోటార్ సైకిల్ వేసుకొని బయటికి రావటం జరిగింది. పిల్లలు లేవలేదని చెప్పేసి నాయనమ్మ వచ్చి లేపుతునేటప్పటికు వీళ్ళు ముగ్గురు కూడాను అచేతనావస్థలో కంప్లీట్గా అంటే అందరం చనిపోయి కనిపించడం జరిగింది. పక్కింటి వాళ్ళకు పిలుచుకొచ్చింది. వాళ్ళు కూడా వచ్చి చూసి కన్ఫర్మ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఈ పిల్లల యొక్క తండ్రి సుధాకర్ కూడాను దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక చెట్టుకి పొలంలో ఉరి వేసుకొని ఉండటం కూడా గమనించడం జరిగింది. అంటే ఇంకా డిస్ప్యూట్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఏం జరిగింది అన్నది కూడాను మనకు పూర్తి వివరాలు రావాల్సింది ఉంది. అయితే ముగ్గురు పిల్లలు చనిపోయిన దాని మీద ఒక కేసు, తర్వాత ఇతను హ్యాంగ్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో కనపడినటువంటి శవం దాని గురించి ఒక కేసు, 2 కేసులు కూడాను చేమకుర్తి సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు కలిసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.